వీబీజీ రామ్జీ పనికి ఆహార పథకం రైతు కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా భారతీయ కిసాన్ మోర్చా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం పంచాయతీ కమ్యూనిటీ హాల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కంద వీరస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కాల ధనరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగిల్దేవ్ సత్యరాజు, సతీష్ రావు, రాష్ట్ర కార్యదర్శి రవిరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా చోటిశెట్టి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల సాయి కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తేజమూర్తులు ఉషారాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కార్యదర్శి సతీష్ రావు, తుమ్మలపల్లి నాని, బీజేపీ అన్ని మోర్చాల అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లో గ్రామాల అభివృద్ధి నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే గ్రామంలో రోడ్డు చూసినా నరేంద్ర మోడీ గారు, ఇల్లు చూసినా నరేంద్ర మోడీ గారు, వీధి లైట్ చూసినా నరేంద్ర మోడీ గారు, ఆఖరికి వారు తినే బియ్యం చూసినా కూడా నరేంద్ర మోడీ గారే. అందుకని గ్రామాల అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారు భాగస్వాములు ఉన్నారు. గ్రామాల్లో పార్టీ అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ పేదవాడికి అన్నా అది భారతీయ జనతా పార్టీ జెండా అనే మాత్రమే స్లోగన్ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేయాలని, రైతు కూలీల్లో పార్టీని విస్తరింపచేయాలనే ఆలోచనతో కిసాన్ మోర్చా ఒక మాత్రమైన కార్యక్రమం తీసుకొని గ్రామాల్లో గ్రామ కమిటీలు, రైతు కూలీలతో గ్రామ కమిటీలు వేయాలని, తద్వారా గ్రామంలో క్యూఆర్ కోడ్ ఆధారంగా పార్టీ నిర్మాణం జరగాలని. ఎందుకంటే క్యూఆర్ కోడ్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వాటి ఊరికి జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో పార్టీ కట్టము, దానికి క్యూఆర్ కోడ్ అమలు చేయడం. ఎందుకంటే ఎవరైనా ఫోన్ తీసుకొని ఆ కోడ్ను మనం స్కాచ్ చేసినప్పుడు ఆ గ్రామంలో ఉండే ఎన్ని నిధులు వచ్చినాయి ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరున్నారు. ఈరోజు కాకినాడ జిల్లాలో జరిగినటువంటి కిసాన్ మోర్చా ప్రోగ్రాం కోసం అని చెప్పేసి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారు కుమారస్వామి గారికి రావడం జరిగింది. అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. ఇక్కడ ఈ జిల్లాలో కిసాన్ మోర్చా యొక్క యాక్టివిటీస్ ముందుకుండి నడిపించడానికి ఏ విధంగా ప్రణాళిక చేయాలి ఏంటి అనే విషయం మీద వారు పూర్తిగా అందరికీ కూడా సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కంద వీరస్వామి గారు, అదేవిధంగా కిసాన్ మోర్చాకు సంబంధించినటువంటి జిల్లా టీం కూడా ఇక్కడ అందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఈవేళ తిమ్మాపురం గ్రామంలో కాకినాడ రూరల్కి సంబంధించి ఇక్కడ మనం కూర్చున్నాం. ఇక్కడ మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసి కిసాన్ మోర్చాని గ్రామ స్థాయిలో ఎలా డెవలప్ చేయాలనే విషయాన్ని శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి ద్వారా మేమందరం కూడా కార్యాచరణ సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.